నమస్తే గురుగారు. నమస్తే భార్గవి. ఈ మధ్య కాలంలోని అధిక బరువు ఉన్నామని డైట్ ప్లాన్స్ అని డైటింగ్ చేసేస్తూ ఉన్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ చూస్తే నో రిజల్ట్. ఎందుకంటారు గురుగారు? అసలు ఇప్పుడు మీ శారీరక స్థితి కొన్ని సంవత్సరాలుగా ఒక రకమైనటువంటి ఆహారానికి అలవాటు పడిపోయింది. అది ఉన్నట్టుండి ఎక్కడో చూసాం కాబట్టి, ఎవరో చెప్పారు కాబట్టి, ఏదో ప్రాబ్లం వచ్చింది కాబట్టి అని ఉన్నపాలంగా డైటింగ్లు చేస్తే అది ఇంకా అనర్థాలనే తెప్పిస్తుంది. ప్రాపర్ వేలో ఆ డైటింగ్ అన్నది చేయాలి. అలా కాకుండా ఒక డైటింగ్ చేయడం ద్వారానే బరువు ఏమి తగ్గిపోరు. ఒకవేళ వాళ్ళకి స్టార్టింగ్లో తగ్గినట్టు అనిపిస్తుంది, ఒక నెల రోజుల్లో 5 కిలోలు తగ్గారు, చాలా సంబరపడిపోతారు, చాలా ఉత్సాహం, వాళ్ళు వీడియోలు కూడా ఇచ్చేస్తారు. ఆ నెక్స్ట్ మంత్ వీడియో ఇవ్వడు, ఎందుకంటే ఆ నెక్స్ట్ మంత్ వీడియో 10 కిలోలు పెరిగిండు. అత్యుత్సాహంతో ఒక నెల రోజులు పాటిస్తాడు అన్నీ మానేసి. వాళ్ళు చెప్పినవి ఒక బ్రెడ్, లేకపోతే ఇంకోటి ఏదో ఒక ఆమ్లెట్, లేకపోతే వాటరు, ఇవన్నీ తీస్తాడు. ప్రతి నెల అవుతుందా? ప్రతి నెల చేస్తే కళ్ళు తిరిగి పడిపోతాడు ఎక్కడొక్కడ. సో అలా కాదు, సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఆ డైటింగ్ అనేది ఎంతకాలం చేస్తారు? చాలామందికి ఒక్కసారి, ముఖ్యంగా స్త్రీలలో చాలామంది కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు నా దగ్గర తీసుకొచ్చారు వాళ్ళ భర్తలు. ఇక ఆ ప్రోగ్రామ్ చూసి ఈ ప్రోగ్రామ్ చూసి డైటింగ్లను చేసి మొహం తిరిగి పడిపోయిందండి, పెయింట్ అయి పడిపోయిందండి. సో కొట్లాట్లైన సందర్భాలు ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. అది మీ ఓన్గా డెసిషన్ తీసుకోకూడదు. ఒక పద్ధతులు ఎవరైనా సలహా మేరకు మీరు చక్కగా తీసుకొని నిదానంగా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒక వెయిట్ తగ్గడం అనేది డైట్ ఒకటే మానేస్తే కాదు. ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది, మీలో విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ పడిపోతాయి, వీక్ అయిపోతారు. బరువు తగ్గడం మాట నుంచి వేరే సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలా డైటింగ్లు చేయడం, ఓన్గా చేయడం అనేది ఇంకా కరెక్ట్ కాదు. డైటింగ్తో పాటుగా ప్రాపర్ ఎక్సర్సైజులు, కొన్ని యోగా చేయడం, లైఫ్ స్టైల్ మార్చడం, టైంకి పడుకోవడం, టైంకి భోజనం చేయడం, ఆ భోజనం చేసే ఆహారంలో ఎటువంటి ఆహారం ఉండాలి, ఈ రకమైనటువంటివన్నీ కూడా డైటింగ్ చేయాలి. కానీ సమతుల్య ఆహారంతో ప్రాపర్ డైట్ చేయాలి. ఎందుకు డైట్ చేయాలి అంటే ఫర్దర్ మళ్ళీ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోకుండా ఉండడం కోసం లాంటి డైట్ మీరు తీసుకోవాలి. రెండోది, ఆల్రెడీ ఉన్న లోపల ఉన్న ఫ్యాట్ని తగ్గించాలి కదా. మరి అది ఎట్లా తగ్గుతుంది అంటే కొన్ని ఎక్సర్సైజులు చేయడం ద్వారా కూడా తగ్గుతాయి. డైట్ చేయడం కూడా తగ్గుతుంది, ఇన్పుట్ అనేటువంటిది కూడా తగ్గిపోతుంది. మరి ఎక్కువగా తగ్గాలి అంటే మరి కొన్ని ప్రాపర్ ఎక్సర్సైజులు, కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు మేము సెలెక్ట్ చేసాం ఆ వెయిట్ లాస్ యోగా ప్రోగ్రాంలో. అవి చేయడం ద్వారా ఏమవుతుందంటే తొందరగా ఫ్యాట్ లాస్ అయ్యి వెయిట్ తగ్గడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఒక డైట్ ఒకటే చేస్తే తగ్గరు. అలాగే ఒక 1 మంత్ చేసిన నెక్స్ట్ మంత్ మరలా మీరు ఎక్కువ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి ఆ డైట్ చేయకపోతే. కాబట్టి ఒకసారి తగ్గినటువంటి వెయిట్ని మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలి అంటే కఠోరమైనటువంటి ఉపవాసాలు ఉండి ఆహారాలు మానేసేసి ఇలా చేసి అలా చేస్తే ఏమవుతుందంటే 2 నెలలు చేయగలుగుతారు, 3 నెలలు చేయగలుగుతారు, 4 నెలలు జరుగుతారు, 5వ నెలలో మళ్ళీ ఇవన్నీ మొదలు పెడతారు. కాబట్టి ఈ రకమైనటువంటి సమతుల్య ఆహారం అనేటువంటిది తీసుకోవాలి. కేవలం ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదంటారు అంటే ఇప్పుడు వెయిట్ తగ్గాలి అనుకునేటువంటి వాళ్ళు ఫస్ట్ వెయిట్ని పెంచేటటువంటి ఆహారాలన్నీ కూడా ముందు నిర్ణయంతో, అంటే మీ సొంత నిర్ణయంతో మానేయాలి. చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే కొద్దిగా ఆయిలీ ఫుడ్స్ మానేయండి అంటే, అయ్యో నేను రోజు చిప్స్ తింటానండి, రోజు నేను ఫ్రైడ్ ఐటమ్స్ తింటాను, రోజు నేను నూనెలో వేయించినటువంటి చికెన్లు, మటన్లు తింటాను, ఈ రకమైన వాళ్ళకి కొద్దిగా బాధగా ఉంటుంది. ఫస్ట్ మీకు ఒకటి కావాలి అంటే ఒకటి ఇవ్వాలి కదా. సో ఆయిలీ ఫుడ్స్, ఓకే, ఫ్రైడ్ ఐటమ్స్, నాన్ వెజిటేరియన్స్, ఓకే, ముందు ఈ ఫ్యాటీ ఫుడ్స్ అన్నీ కూడా జంక్ ఫుడ్స్, ఓకే, ఈ మైదాతో తయారు చేసినటువంటి ఫుడ్స్, బిస్కెట్లు, బేకరీ ఐటమ్స్, ముందు ఫస్ట్ అవన్నీ ఆపాలి. ప్రోటీన్ చక్కగా డైట్ ఎక్కువగా ఉన్నవి తీసుకోవాలి చక్కగా. అలాగే కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువగా కూడా తీసుకోకుండా తగ్గించుకోవడం మంచిది. అదేవిధంగా చక్కగా మరి మంచి వెజిటేబుల్స్, మంచి ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్, ఓకే, వెజిటేబుల్ జ్యూసెస్, అలాగే తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం, వాటర్ కరెక్ట్గా ఎక్కువ తీసుకోవడం, వాటర్ డైటు, ఫ్రూట్ డైటు, వెజిటేబుల్ డైటు, దెన్ కుక్కుడ్ డైట్, మిల్లెట్ డైట్, ఇవన్నీ యాడ్ చేసుకోగలిగితే ఏమవుతుందంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాట్ లెవెల్స్ తగ్గడానికి, ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి, స్లిమ్గా కావడానికి వీటన్నిటి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే పగలు నిద్రపోకపోవడం, పడుకోకపోవడం,
ఓకే, తొందరగా పడుకోవడం. 6 గంటల ముందే డిన్నర్ చేయగలిగితే చాలా మంచిది, కానీ చాలామందికి కాకపోవచ్చు కదా. సో సాధ్యమైనంతగా ఒక 7-8 లోపలైనా తీసుకొని తొందరగా పడుకోవడం. ప్రాపర్ రెస్ట్ బాడీ మైండ్కి కావాలా, అది నిద్ర ద్వారా వస్తుంది. సో కాబట్టి ఎక్కువ సమయం మేల్కొని ఉండడం కాకుండా తొందరగా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పడుకోవడం. ఓకే, ప్రొద్దున లేచిన వెంటనే చక్కగా కొన్ని 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం, పడుకోవడానికి ముందు కూడా గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం. అలాగే అమృత సంజీవని పౌడరు, హర్బల్ టీ, అలాగే ఇక్కడ శక్తి మాల్ట్ అనేటటువంటి కొన్ని అవైలబిలిటీ ఉంటాయి. ప్రోటీన్ డైట్స్ అంటే న్యాచురల్గా తయారు చేసినటువంటివి. ఇవన్నీ తీసుకోవడం ద్వారా మనం తీసుకునే రైస్ క్వాంటిటీ కానీ, కుక్కుడ్ రైస్ అవన్నీ కూడా తగ్గుతాయి. తద్వారా న్యాచురల్గా హెల్దీగా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సో కాబట్టి సమతుల్య ఆహారం అనేటటువంటిది తీసుకోవాలి. అంటే తీసుకున్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తగ్గించి తీసుకోవాలా, ప్రోటీను, ఫైబర్ ఎక్కువగా ఉండేటటువంటి ఆహారం తీసుకోవాలా. అలాగే ఆయిలీ ఫుడ్స్, ఈ మైదా ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఆపేయగలగాలి. డైలీ ఎవ్రీ డే ఒక 1 అవర్ కంపల్సరీ యోగా, సూర్య నమస్కారాలు అనేటువంటి చేసుకోవాలి. ఇక్కడ వెయిట్ పెరిగేటటువంటి వాళ్ళు, వెయిట్ ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కొన్ని ఆసనాలను ఇక్కడ రూపొందించడం జరిగింది. శరీరంలో ఏ భాగంలో ఎక్కువగా ఫ్యాట్ ఉంటే అక్కడ ఫ్యాట్ తగ్గాలంటే వాటికి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలను మేము రూపొందించాం. అంతేకాదు ప్రత్యేకమైన వెయిట్ లాస్ డైట్ని కూడా మేము ఇక్కడ రెడీ చేసాము. అవన్నీ చేసినటువంటి వాళ్ళు హెల్దీ వెయిట్ లాస్, ఈజీ వెయిట్ లాస్, గ్యారంటీ వెయిట్ లాస్ అనేటువంటిది 5 to 7-8 కిలోస్ నుంచి 15 కిలోస్ వెయిట్ లాస్ అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే సమతుల్య ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నట్లయితే, ఈ డైట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చక్కగా చేసినట్లయితే వీళ్ళ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గి చక్కగా తొందరగా వెయిట్ లాస్ అవుతారు. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్కారం.